అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కి స్వాగతం. ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళందరికన్నా విలక్షణమైనటువంటి ఇంకొక వ్యక్తి. ఈరోజు వార్తలలో బాగా నలుగుతూ ఉన్నటువంటి వ్యక్తి, చాలా స్ట్రాంగ్ రియాక్షన్స్ జనరేట్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన మనతో ఉన్నాడు. ఈయన 2006 ఐపీఎస్లో సెలెక్ట్ అయినారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఎస్పీ ఖమ్మంగా చేశాడు, ఎస్పీ నల్గొండగా చేశాడు, కమిషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్గా చేశాడు. ఆ పైన గ్రేహౌండ్స్, ట్రాఫిక్ ఏరియాల్లో చాలా వర్క్ చేశాడు. అడిషనల్ సిపి క్రైమ్స్గా, ఐజీ నార్త్ సెంట్రల్ తెలంగాణగా పనిచేశాడు. పనిచేసి ఫైనల్గా ఒక 2 సంవత్సరాల క్రితం 2024 జూలై 19న ఒక ప్రధానమైనటువంటి కొత్త ఆర్గనైజేషన్ హెడ్గా వచ్చి 2 సంవత్సరాలు హైదరాబాద్ను కుదిపేస్తూ ఉన్నాడు కూడా. ఈయన ఎవరో కాదు, హైడ్రా చీఫ్ రంగనాథ్ గారు. ఈయన మనతో పాటు ఈరోజు ఉన్నారు. ఆయన అనుభవాలు, చేస్తున్నటువంటి వర్క్, ఇక్కడి నుంచి ముందుకు ఇంకెంత పోవాలి, ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనే దాని మీద మాట్లాడతారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడికి వచ్చే ముందు ఆయనతో జనరల్గా మాట్లాడుతూ ఉన్నాను. బికాస్ ఈ ఏరియా నాకు చాలా చాలా దగ్గరైనటువంటి విషయం. సీసీఎల్ఏగా పనిచేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వ భూములు ఎట్లా నాశనం అయిపోతున్నాయి, ఎట్లా చాలామంది కబ్జా చేస్తున్నారని ఫీల్ అయ్యి కొంతవరకు చేసి కొంతవరకు చేయలేక ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయినటువంటి అంశం. ఇటువంటి ఒక సంస్థ ఉండటం మంచిదనే నేను అప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. ఎందుకంటే కోఆర్డినేషన్ పెద్ద ప్రాబ్లము. మున్సిపల్ దిస్టింగు, రెవెన్యూ, ఇరిగేషను, ఇన్ని శాఖలు కలవాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే పొలిటికల్గా ఈ ఇష్యూ మీద ఫోకస్ ఉన్నప్పుడే వస్తాయి. ఆ రకంగా తప్పకుండా రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి. ఎందుకంటే ఆ పొలిటికల్ ఫోకస్ తీసుకొచ్చి ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి రియల్గా ప్రభుత్వ భూములను రక్షించడానికి ఒక సిన్సియర్ ఎఫర్ట్ అయితే జరిగింది. నమస్కారం రంగనాథ్ గారు. సార్ నమస్కారం సార్. గ్లాడ్ టు హ్యావ్ యూ విత్ అస్.